హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సాకి యూఎస్ టాక్స్. ఈరోజు నేనైతే మటన్ కర్రీ కుక్ చేయబోతున్నాను. ఇదేదో పెద్ద చెఫ్స్ రెసిపీ అని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ ఇట్ వాస్ జస్ట్ బేసిక్ అండ్ బిగినర్స్ రెసిపీ అన్నమాట. నేను పెళ్ళికి ముందు అయితే ఎప్పుడూ కుక్ చేయలేదు ఇంట్లో, అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఇప్పుడు. సో నా చేతి వంటని వాళ్ళకి టేస్ట్ చేపిద్దామని చెప్పేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్లీ స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆనియన్స్, చిల్లీ, పసుపు అండ్ సాల్ట్ వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ మిక్సీలో జీరా, ధనియాలు, గసగసాలు, లవంగం అండ్ ఇలాచీ ఇవన్నీ మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక 5 to 10 minutes రోస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మ్యారినేట్ చేసి ప్రెషర్ కుక్ చేశాను మటన్ని, సో అది కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇలా 10 minutes పాటు కలుపుకొని కారం అండ్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా మూత పెట్టుకుని దగ్గరికి మగ్గించుకోవాలన్నమాట. మూత తీసి ఒకసారి కలిపేసుకొని నేను ఆల్రెడీ ప్రెషర్ కుక్ చేశాను కాబట్టి మటన్ని గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా దగ్గరకు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని కర్రీ దగ్గరికి అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 minutes స్టవ్ పైన ఉంచుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేనైతే దీంతో కాంబినేషన్ బగారా రైస్ చేశాను. యాక్చువల్లీ కొబ్బరన్నం బగారా రైస్ కూడా బాగుంటుంది. మీకు నచ్చింది మీరు చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.